జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు వెల్కమ్ టు లలిత బ్రాండ్ రైస్ 4 మహిళ 1600 వెల్కమ్ టు ఏరోబిక్ క్లాస్ స్పెషల్ 4 మహిళ 1600 ఆడవాళ్ళందరూ ఈ మధ్య కాలంలో టీవీలకి అతుక్కుపోతున్నారు. ఎక్సర్సైజ్లు బాగా తక్కువ అవుతున్నాయి. ఈ తరుణంలో రకరకాల రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలా రాకూడదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే 4 మహిళలకు వచ్చి ఇక్కడ ఏరోబిక్స్ నేర్పించేస్తే పోలా అని అర్థమైంది నాకు. ఓకే, సో ఈ రోజు మనం రౌండ్స్ ఆడుతూ ఇంట్లోనే ఏరోబిక్స్ ఎలా చేయొచ్చు, ఎలాంటి వస్తువుల్ని వాడచ్చు అని చూపించబోతున్నాను. మీరు చూడండి. ముందుగా పరిచయాలు. మీరు. నా పేరు శ్రీలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఆర్టిస్ట్ ని. నా హాబీస్ ఆర్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అండ్ డాన్సింగ్. వెరీ గుడ్. అంతకన్నా ఎక్కువగా బాస్కెట్ బాల్ ఆడొద్దమ్మా, కండ బాగా తగ్గిపోతుంది అక్కడ. హాయ్, ఐఎమ్ మోక్షిత. విజయవాడ నుంచి వచ్చాను. ఓకే, ఐఎమ్ ఆర్టిస్ట్. నా హాబీస్ వచ్చేసరికి డాన్స్. వెరీ గుడ్. అండ్ అల్లరి చేయడం. గుడ్ గుడ్. కానీ ఇవాళ నేను గమనించింది ఏంటంటే ఎవరు కూడాను అబౌవ్ ద బిఎంఐ లెవెల్లో లేరు. బాడీ మాస్ ఇండెక్స్ అంతా కూడా కరెక్ట్ ఉండే వాళ్ళే వచ్చారు. ఉండని వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చూస్తూ ఉండొచ్చు కదా. వాళ్ళకు ఉపయోగపడేలాగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. నా పేరు అఖిల. నేను దేవరకొండ నుంచి వచ్చిన. బి ఫార్మసీ 3rd ఇయర్ చదువుతున్నా. వెరీ గుడ్. మై హాబీస్ లిజనింగ్ సాంగ్స్, డాన్సింగ్ అండ్ చెస్ అంటే ఇష్టం. ఇండోర్ గేమ్స్ మాత్రమే కాదమ్మా, అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడు. నా పేరు శ్రీలత. నాది బీటెక్ కంప్లీట్ అయింది. మోతినా నుంచి వచ్చాను. నేను షటిల్ బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. చాలా అంటే మా పాపతో బాగా ఆడతాను అన్నమాట. రోజు ఈవినింగ్ వాళ్ళు మీతో ఆడుకుంటారు. అది మాత్రం కరెక్ట్. బుక్స్ చదువుతాను. ఇంట్రెస్ట్ మీ టీవీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను. ఓకే, మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాపకి ఒకసారి హాయ్ చెప్పరా హష్మిత. హాయ్ లో కూడా మనం ఒక ఏరోబిక్స్ చేయొచ్చు. ఊరికే రోజు ఇలా హాయ్ చెప్పడం కాకుండా మీరు దీన్ని కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా చేశారనుకోండి, మీకు ఇక్కడ కండ బాగా పెరుగుతుంది లేదా తరుగుతుంది. ఓకే, చూడండి హాయ్ ఎలా చెప్పాలో చూడండి. ఏది చెప్పండి అందరూ. రెడీ? 1 2 3 4 and 5 3 2 1 and 1 2 3 4 and 5 3 2 1 and stop. అమ్మ నా కండ కరిగింది. కండ పెరిగిందా? పెరిగింది పెరిగే ఉంటుంది. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, పరిచయాలు అయిపోయాయి. శ్రీలక్ష్మి, అఖిల, శైలజ, లక్ష్మి, శ్రీలత, మోక్షితలలో ఈ రోజు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి అయ్యేది ఎవరు? కీప్ గెస్సింగ్. ఇక మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. అదే పట్టుకోండి చూద్దాం. ఇప్పుడు మీ కవర్స్ లో ఏమున్నాయో చూసుకోండి. మీరేం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? ఇలాగే దూకుతూ ఉంటాను. దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళొచ్చుగా, పోలీసులకు కొంచెం శ్రమ తగ్గుతుంది. ఈసారి ట్రై చేద్దాం. మీరు చెప్పారు కదా. సో మీకు స్టార్ వచ్చింది.
శైలజకి 20 పాయింట్లు. మీ అందరి దగ్గర ఏమున్నాయి ఒకసారి చూపించండి. పంజరం దిగని. మీ కళ్ళకు గంతలు కట్టేసి పంజరం లోపల వదిలేస్తాము. మీరు ఫస్ట్ ఎవరిని పట్టుకుంటారో వాళ్ళకి 10 వస్తాయి, తర్వాత 12, ఆ తర్వాత 14, తర్వాత 16, 18. కమాన్ అందరూ లోపలికి రండి. రెడీ 1 2 3 గో. అవుట్ అయిపోయింది పాపం, దురదృష్టవశాత్తు. పర్వాలేదు శ్రీలత, నీకు 10 పాయింట్లు ఇస్తున్నాం. మామ కొడుకు, తల ఉండదు, కాళ్ళు ఉండదు, చేతులు ఉంటాయి. ఏంటది? మామ కొడుకు, తల ఉండదు, కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు ఉంటాయి. చేతులు ఉంటాయి. ఏంటది? ఎందుకు వాడు? ఏంటదో? ఎవడాడు? నువ్వే చెప్పు. నాకు తెలియదు. షర్ట్. షర్ట్. చేతులుంటాయి, కాళ్ళు ఉండవు, తలకాయ కూడా ఉండదు అనమాట. చొక్కా. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ. వెళ్ళు. ఓకే రెడీ శైలజ, ఇంకొకరిని పట్టుకో. 1 2 3 గో. లక్ష్మి 12 పాయింట్లు వచ్చాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఇంట్లో మీరు చేయగలిగినటువంటి ఏరోబిక్స్ ఏంటో నేర్పించబోతున్నాను. ఇంటికి గడప ఉంటుందా? ఆ గడప మీద కాలు పెట్టడం, వెనక్కి తీయడం. ఇది ఒక ఆర్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇంటి ముందర గడప అనుకో. మీరు కూడా చూడండి, మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇలాగా. 1 2 3 చూడమేనా? 6 టీవీలో చూడు. 7 8 9 10 11 12. మీరు సైడ్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు దీంతో. 1 2 3 4. కానీ ఎలా చేస్తారు? పక్కన డోర్ ఉంటుంది కదా అమ్మా. కాబట్టి గడప నుంచి ఇలా చేయండి. 1 2 3 4 5 6 7 8. మీరు గడప మీద పడుకొని కూడా వద్దులేండి, చూసేద్దామని లేదు. ఇంతే ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మిగిలిన ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. శైలజ, మిగిలిన వాళ్ళని పట్టుకో. రెడీ 1 2 3 గో. ఒకసారి రిపీట్ ఎక్కండి. నేను ఎక్సర్సైజ్ చూపించి చేయండి. రెడీ 1. నేను ఆల్రెడీ హైట్ కదా, దీని వల్ల హైట్ పెరగరు. నేను పీటకం అన్నది ఎక్సర్సైజ్ చేయడానికి, ఎక్కి నించోడానికి కాదు. 1 2 దిగలా 3 అమ్మా 4 5 6 చాలండి. 7. ఇప్పుడు స్పీడ్. రెడీ 1 2 3 4 5 6 7 8. అదేంటంత మెల్లిగా చేస్తున్నావు? చూడు, నన్ను చూడు. 1 2 3 4 5 6 7 8. నేను ఎక్కట్లేదు, మొత్తం ఎక్కాను. ఎక్కి ఎక్కనట్టుగా, దిగి దిగినట్టుగా ఉండాలి. అది అంతే. జారిపోతే పడి పడినట్టుగా ఉండాలి. ఓకే, సో నీకు 14 పాయింట్లు. రెడీ 1 2 3 గో.
అఖిలాకి 16 పాయింట్లు, మోక్షితకి 18 పాయింట్. 4 చెక్కల మధ్య నల్ల రాయి. రాయి అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఆస్ట్రిచ్లు ఉన్నాయి కదా, అదే నిప్పుకోళ్లు. రాళ్ళు ఎందుకు తింటాయి తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయరా రౌండ్ వరకు వెయిట్ చేయాల్సింది. మీరు చెప్పింది ఏంటి? 4 చెక్కల మధ్య నల్ల రాయి. 4 చెక్కల మధ్య 4 చెక్కల మధ్య నల్ల రాయి. యు మీన్ 4 చెక్కల మధ్య నల్ల రాయి. రాయి నల్లగానే ఉంటుంది. నాకేంటి ఇప్పుడు నల్ల రాయి అయితే ఏంటి? ఆన్సర్ ఏంటి అని. నల్ల రాయి. 4 చెక్కల మధ్య నల్ల రాయి. అదేంటి? నాయి. ఓ మీకు తెలియదని చెప్పొచ్చు కదా. నో కాదు. నో నల్లగుంటదా? ఏమో నా నాలుక మీద మచ్చుంది. నేను చెప్పాను. చెప్పి పలక స్లేట్. 4 చెక్కల మధ్య నల్ల రాయి. పలక బలపం మర్చిపోయి చాలా రోజులైంది కదా, అందుకని. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వును నువ్వేనా ప్రపంచం అరిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాలు కంద నీడే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. గట్టిగా ఒకసారి చప్పట్లు మోక్షితకి. గుడ్. అండ్ అలాగే శ్రీలక్ష్మికి కూడా వెరీ గుడ్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు మీకు? అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగ్ కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచై అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని కేదారాలు మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకిని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో. పండు కొత్తకి గుండు కేసినట్టు. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్ వేయండి. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? బాద్షా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. చూసారా ఎక్సర్సైజ్ జీవితంలో ఎంత ముఖ్యమో కదా. అందుకనే నేను ఇంట్లో వాడేటువంటి వస్తువులతోనే ఎక్సర్సైజ్ నేర్పిస్తూ ఉంటాను ఆడవాళ్ళకి. మీరు జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వంటిల్లే ఒక జిమ్ అనుకోండి. అక్కడ ఉండేటువంటి గరిటెలే మీ డంబుల్స్ గా భావించండి. చూసారా నా చేతిలో ఏమున్నాయి? గరిటాలు, ప్లేట్లు.
సాధారణంగా వీటిని మనం టిఫిన్ తినడానికి, భోజనం చేయడానికి, డిన్నర్ చేయడానికి వాడుతూ ఉంటాం. కానీ వీటితో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని నేను మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. మీరు స్టార్టర్స్ కాబట్టి ఎక్కువ వెయిట్లు లిఫ్ట్ చేయొద్దు. కేవలం ఒక్కొక్క చేతిలోనూ ఒక్కొక్క పళ్ళెం తీసుకోండి. ఈ పళ్ళెంతో ఇప్పుడు మొదలు పెట్టండి. 1 2 3. ఇలా మీరు మినిమం టు మినిమం 30 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా చేశారంటే మీకు మంచి బైసెప్స్ వస్తాయి. ట్రైసెప్స్ కూడా ఎలా వస్తాయో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఒక పాట చూడండి, అదే పాట వినండి. బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగ్గా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగ్గా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా, ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. బం చిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా, లేజీగా ఒళ్ళు పెంచుకోక, నాజుగ్గా ఉంచు తీగలాగా. వెరీ గుడ్, బాగా చేశారు ఇద్దరు యోగా. ఈ పాట ఏ సినిమాలో? అల్లరి మొగుడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బాబీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ ఆర్తి అగర్వాల్, బి సోనాలి బింద్రే. సోనాలి బింద్రే. అయ్యో బాబీ గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా. చీమ జీవిత కాలం ఎంత? ఆప్షన్స్: ఏ 25 సంవత్సరాలు, బి 30 సంవత్సరాలు. 25. 25. తప్పు సమాధానం. కనీసం చీమలు 30 సంవత్సరాలు బతుకుతాయంట. అయితే చీమలు 2 పోట్లాడుకుంటే అందులో ఖచ్చితంగా ఒక చీమ చచ్చిపోవాల్సిందే. ప్రాణం తీసేస్తుందంట ఇంకో చీమ. ప్రాణం తీసేసేదాకా పోట్లాడుకుంటాయి అన్నమాట. కానీ 30 సంవత్సరాలు బతుకుతాయంట. కీటకాలన్నిట్లో కల్లా చీమలే ఎక్కువ కాలం బతుకుతాయంట. చాలా గ్రేట్ కదా. అన్నేళ్లు బతుకుతాయి కాబట్టి అంత కష్టపడ్డం మొదలెడతాయి.
అన్ని సంవత్సరాలు బతికి మనల్ని కూడా సీమ చూడు ఎలా కష్టపడుతుందో మీరేం కష్టపడలేదు మనం తిడతా ఉంటారు పెద్ద. అవును, త్రివిక్రమ్ గారు దీని మీద కూడా ఒక డైలాగ్ రాస్తే బాగుండేది. సింగుకి లైనేసా కొంచెం తిక్కని వదిలేసా దూకుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సమంత. నీ దూకుడు చూస్తే రావేమో అనుకున్నాను నేను. వచ్చింది కరెక్ట్ ఆన్సర్ 6. తీసుకో. శైలజ 3. అఖిల 3. దండేలి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, బి కర్ణాటక. తమిళనాడు. రాంగ్ ఆన్సర్, కర్ణాటకలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. 1. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆగు. నాకు ఇప్పుడు క్యారేజ్ టైం అయింది. ఏది నా క్యారేజ్? ఇది మొత్తం ఇందులో ఉండేదంతా తినడానికి అనుకుంటున్నారా? అమ్మే, ఏరోబిక్స్ లో భాగంగా దీనితో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి నేను ఈ రోజు క్యారేజ్ ఇక్కడ తెప్పించాను. దీన్ని బాగా ఇక్కడ ఈ కింద గిన్నెని ముద్దపప్పుతో, ఆ తర్వాత చారుతో, ఇక్కడ కూరతో అండ్ పైన పెరుగుతో నింపండి. దాంట్లో కొంచెం అన్నం కూడా వేసుకోండి. బాగా నింపిన తర్వాత ఇప్పుడు నింపేసే ఉంది ఇది. దీన్ని మీరు ఇలా కింద నుంచి పైకి లేపాలి. లక్ష్మి అటు తిరుగు, చేతులు పైకెత్తు, పట్టుకో. ఇప్పుడు దీన్ని వెనక్కి తీసుకురావాలి నువ్వు. ఇప్పుడు 1 2 వెనక్కి హలో. ఆ క్యారేజ్ లో ఏం లేదు, నేను ఉత్తినే చెప్పా. అది సో క్యారేజ్ తో కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. క్యారేజ్ లో ఉండడం తినడం కాదు. క్యారేజ్ లో ఏమొచ్చినా ముందు దాంతో ఎక్సర్సైజ్ చేశాక అప్పుడు క్యారేజ్ ఓపెన్ చేసి తింటే కొంచెం ఫలితం ఉంటుంది. దా లక్ష్మి. మాస్ సినిమాలో నాగార్జునతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ అతన్ని ఇంప్రెస్ చేయాలనుకున్న హీరోయిన్ ఎవరు? చార్మి. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. 6. శైలజ గారు 3. అఖిల 2. మోక్షిత 1. శ్రీలంక అధ్యక్షుడి అధికార నివాస భవనం పేరు ఏమిటి? బ్రేక్ ఇస్తే మా సార్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ తెలుసుకొని వస్తాను. ఎందుకమ్మా, ఆయన్నే తీసుకొని రా. బ్రేక్ ఇస్తే అంట, బ్రేక్ ఇస్తే. ఆప్షన్స్. ఏ టెంపుల్ ట్రేస్, బి వైట్ హౌస్. టెంపుల్ ట్రేస్ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. లక్ష్మి గారు 2. మోక్షిత 1. బాహుబలి సినిమాలో కండలున్న హీరోలు ఎవరు? ప్రభాస్, రానా. కరెక్ట్. 6. ఆ కండల కోసం ఎంత కష్టపడ్డారు తెలుసా అసలు. బాబోయ్. అవును, 2 years ఇంకా షూటింగ్ జరగాలంటే అంటే అన్ని రోజులు వాళ్ళు పాపం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి కదా. కండలు అలాగే ఉండాలి. శ్రీలక్ష్మి, శ్రీ మోక్షిత. క్లోనింగ్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ ఇయాన్ విల్మెట్, బి డి నెపోలియన్. ఇయాన్ వెల్మెట్. కరెక్ట్. క్లోనింగ్ అంటే ఒక వస్తువులాగానే ఇంకో వస్తువుని తయారు చేయడం, ఒక మనిషిలాగానే ఇంకో మనిషిని తయారు చేయడం. తీసుకోండి. అఖిల 1, లక్ష్మి 1, శ్రీలత 1. నేను ఒక ప్రశ్న అడుగుతా ఫస్ట్. అడగండి. ఆ వ్యక్తి అన్నయ్య కాదు, తమ్ముడు కాదు, అక్క చెల్లెలు అసలే కాదు, అయితే మీ తల్లిదండ్రులు బిడ్డే.
ఎవరు? అన్నయ్య కాదు, తమ్ముడు కాదు, అక్క చెల్లెళ్ళు కాదు. అక్క చెల్లెళ్ళు కూడా కానీ మీ తల్లిదండ్రుల బిడ్డే. నేను చెప్పినా నేనే ఎవరు చెప్పలే. ఆ మాత్రం తెలియదా ఏంటి నాకు? మెదడు ఇక్కడ పెట్టుకొని తిరుగుతున్నాం. మరి 6 ప్యాక్లు చేసిన 3 హీరోల పేర్లు చెప్పండి. మహేష్ బాబు, సునీల్, అల్లు అర్జున్. ఓకే, ఇంకా నితిన్, ప్రభాస్, రాణా తీసుకోండి 6. శైలజ 3, శ్రీలక్ష్మి 2, మోక్షిత 1. ద రేస్ ఆఫ్ మై లైఫ్ పుస్తకం ఎవరి ఆత్మకథకి సంబంధించింది? ఆప్షన్స్: ఏ హుసేన్ బోల్ట్, బి మిల్కా సింగ్. హుసేన్ బోల్ట్ కాదు. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం మిల్కా సింగ్ గారికి సంబంధించిన పుస్తకం. ఆయన ఏకదాటిగా ఎన్నో గోల్డ్ మెడల్స్ ని మన భారతదేశానికి సంపాదించి పెట్టినటువంటి అద్భుతమైన అథ్లీట్. బాగా పరుగు పందాల్లో ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదించి పెట్టారు. వారి మీదే సినిమా కూడా వచ్చింది, భాగ్ మిల్కా భాగ్. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే నేను కూడా పరిగెడుతున్నాను. మేము కూడా. నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటాడా? పోకిరి సినిమాలో ఏరోబిక్స్ టీచర్ ఎవరు? ఇలియానా. తీసుకో. లక్ష్మి 2, మోక్షిత 1, శ్రీలక్ష్మి 1, శైలజక్క 2. ఆస్ట్రిచ్లు రాళ్ళు ఎందుకు తింటాయి? ఆప్షన్స్: ఏ అవతలి ప్రాణుల్ని భయపెట్టడానికి, బి తిన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి. తిన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి. అవును, ఇవి నమలలేవు, మింగేస్తాయి. అందుకని ఆ తర్వాత చిన్న చిన్న గులకరాళ్ళని కూడా మింగితే అటు ఇటు వడివడిగా తిరిగినప్పుడు ఆ రాళ్ల మధ్యలో ఆహారం నలిగి జీర్ణమవుతుందంట. నేను అనుకున్నాను మనకి మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ఆ నిప్పుకోడి కూడా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుంటారు, 4 రాళ్లు వెనకేసుకోమ్మా అని. అందుకని నోట్లో వేసుకుంటాను. శైలజక్క 1, లక్ష్మి అక్క 1, మోక్షిత 1. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. మొదటి చిత్రం అనుష్క. ఎస్, అనుష్కనే 6 పాయింట్లు. మోక్షిత అమ్మాయి కూడా మంచి యోగా బాగా చేస్తూ ఉంటుంది అనుష్క. అనుష్క అంటే నాకు పిచ్చి. అవునా? కనిపించట్లేదండి మరి నీ పిచ్చి. తర్వాత తీసుకొచ్చారు ఎందుకయ్యా ఇక్కడికి? నెక్స్ట్ చిత్రం శ్రీహరి. కానీ అది ఎవరు? నాగార్జున. -6. నాగార్జున గారు కూడా బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, బాడీని ఫిట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరే, నెక్స్ట్ చిత్రం అల్లరి నరేష్. ఈయన 6 ప్యాక్ ఏమిటి, ఈ మధ్య ఒక సినిమాలో ఫ్యామిలీ ప్యాక్ కూడా పెంచారు. చూద్దాం. లడ్డుబాబు సినిమాలో మన అల్లరి నరేష్ లీన్ ప్యాక్ నుంచి ఒక్కసారిగా ఫ్యాట్ ప్యాక్ లోకి వెళ్ళారు. 6. మొన్న నేను పేపర్ లో చూస్తే గుర్తుపట్టలేదు. ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ మాటకు వస్తే నరేషే గుర్తుపట్టలేదు ఆయన ఫోటోని. సరే, ఇప్పటి వరకు మీకు కాళ్ళకి చేతులకి ఇంట్లో వాడేటువంటి సామాన్లతో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో నేర్పించాను కదా. ఇప్పుడు ఫేస్ ఎక్సర్సైజ్ నేర్పించబోతున్నాను మీకు. జాగ్రత్తగా చూసి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఓకే? ఫస్ట్ ఎక్సర్సైజ్ మీ దీన్ని ఏమంటారు? ఏమంటారు? మీ కను బొమ్మలకి. అందరూ చేయండి నాతో పాటు. కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? కలలే
శైలజ నీకోసం ఈ స్పెషల్ ఎక్సర్సైజ్. మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన ఎక్సర్సైజ్. శైలజ సాయంత్రం ఒకవేళ మీ ఆయన చెప్పిన టైంకి రాకపోతే నువ్వు చేయాల్సిన ఇంకో ఎక్సర్సైజ్ ఉంది. మేము బాయ్ ఫ్రెండ్స్ కోసం చేయొచ్చు కదా. చేయొచ్చు, చెయ్యి. అలా కాదు, నువ్వు చేయాల్సిన ఎంత బాగా చెప్పారు. ప్రాక్టీస్ చేయండి అందరూ. మీకు కూడా ఫ్యూచర్ లో ఇది కావాల్సి వస్తుంది ఎక్సర్సైజ్. ఒక సైడే వస్తుంది. ఇంకో సైడ్ కి ఏమైందమ్మా? తిప్పు. మీకంటే అలవాటు, మాకు అలవాటు లేదు. ఇప్పుడు చేపలాగా మూతి చేసి దాన్ని ఇలా 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 అనాలి. ఓకే, ఓకే. ఈ ఎక్సర్సైజెస్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే, నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ చిత్రం. అన్న మోక్షిత, అది తమన్నా. నీకు టోపీ తీసి పెడుతుందంట, తీసుకో. డిస్కామ్ అమ్మాయి కూడా బాగా ఏరోబిక్స్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది. అసలు మన హీరోయిన్స్ అందరినీ మెచ్చుకోవాలి. ఎంత బాగా మెయింటైన్ చేస్తారో మనందరం చూసి ఓహో ఆహా అంటూ ఉంటాం, కానీ దాని వెనకాల ఎంత కృషి ఉందో, ఎంత కష్టం ఉందో. -6. నెక్స్ట్ చిత్రం. చూద్దాం. అమ్మాయి ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్ పోకిరీలో. నీకు టోపీ పెట్టింది, తీసుకో. -6. నెక్స్ట్ చిత్రం. బ్రహ్మానందం. అతడు సినిమాలో కండలు నాకేమున్నాయి చూసారా అని చెప్పి కమాన్ హిట్ మీ ఆడేసే, కమాన్ హిట్ మీ అంటారు. చూద్దాం. ఇలాంటి యూనిక్ ఫేస్ ని మనం ఎక్కడా చూడలేదు. ఇది ఏ మూవీలో నేను చెప్తా. చెప్పమ్మా, ఏ మూవీ? నాయక్. బ్రహ్మానందం గారు మీరు ఏ ఫ్రేమ్ లో ఏ కలర్ బనియన్ వేసుకున్నారో కూడా అమ్మాయికి బాగా తెలుసు. మిమ్మల్ని చాలా క్లోజ్ సర్కిల్ లో ఫాలో అవుతుంది, జాగ్రత్త. 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్, నాకు ఇష్టమైన రౌండ్. ఆట ఆడుకుందాం. ఓకే, మీ గేమ్. ఫస్ట్ అరటిపండు తింటారు, తర్వాత మేజ్ ఆడతారు, ఆ తర్వాత ఇక్కడికి రండి. నేను చెప్పాను కదా ఏరోబిక్స్ నేను ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే చేయిస్తానని. దీంతో కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా 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 ఇలా. నూనెన్నప్పుడు మాత్రం చేయకండి, ఆ తర్వాత చేయడానికి మీరుండరు. ఓకే, ఇందులో నుంచి ఒక బంతి ఇలా తీసుకుంటున్నారు. నేను మీకు స్టెప్ ఏరోబిక్స్ నేర్పించాను కదా, అది అలా 1 2 3 4 5 6 ఇక్కడికి వచ్చి ఇందులో పెడుతున్నారు. మళ్ళీ వెనక్కి మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇంకొక బంతి ఇందులో వేసుకోండి. 1 2 3 4 5 6 అండ్ డ్రాప్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 బంతులు. అలాగే మీరు 5 సార్లు ఇది ఎక్కారు అంటే ఒక్కొక్క పీటకి కూడా మేము పాయింట్లు ఇస్తున్నాం. సో పీటలు బంతులు కలిపితే 30. రైస్ కుక్కర్.
బంతులు 6 అండ్ అలాగే నువ్వు 6 సార్లు ఈ మెట్లు ఎక్కావు. సో ఇవి అవి ఇవి ఇవి అన్ని కలపగా 38 × 6 228. కంగ్రాట్స్. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. బంతులేమో 8 పెట్టావు అండ్ 8 సార్లు ఎక్కావు. ఎక్స్ట్రాగా ఇంకొక 3 మెట్లు కూడా ఎక్కావు. అండ్ ఇవి అన్ని కలిపితే మొత్తం 53 × 6 318. వామ్మో, ఈవిడ ఏరోబిక్స్ కి అతీతంగా ఆడుతోంది. రోటీ మేకర్. థ్యాంక్ యూ. లక్ష్మి లక్ష్మి బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఒక బంతి ఇందులో వేయకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఆ ఒక్క బంతి మైనస్ చేస్తున్నాము. సో అందులో ఓన్లీ 5 బంతులే. ఫైనలీ నువ్వు 6 సార్లు ఎక్కావు. 7వసారి ఆ లాస్ట్ పీట మీద కాలు పెట్టలేదు. అంటే 5 మెట్లు మాత్రమే లెక్కలోకి వస్తున్నాయి. టోటలీ 39 × 6 234. 2 3 4 డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. ఇలా 1 2 3 గో. ఎనిమిది బంతులు అండ్ 8 సార్లు ఎక్కావు. అండ్ ఇవి 2 మొత్తం కలిపితే 50 × 6 300. కూల్ కెగ్. నువ్వు గెలవాలి అంటే నీ టార్గెట్ 54 6లు, లేదంటే శైలజ గెలుస్తుంది. ఆ 53 6s వేసావంటే నీకు శైలజకి టై అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఆ బంతులు మెట్లు ఇవి అన్ని కలిపితే టోటలీ 56 300 హండీ సెట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ మహిళ శైలజ. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదియ్యాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా 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 సులభ